ఓం శాంతి 4/1/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ముఖ్యమైనది స్మృతి యాత్ర. స్మృతి యాత్ర ద్వారా ఆయువు వృద్ధి అవుతుంది. ఒకటి. రెండవది, వికర్మలు వినాశనం అవుతాయి. మూడవది, స్మృతిలో ఉండు వారి స్థితి, మాట, మంతి చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. ప్రశ్న: పిల్లలైన మీకు దేవతల కంటే ఎక్కువ సంతోషం ఉండాలి, ఎందుకు? జవాబు: ఎందుకంటే మీకు ఇప్పుడు చాలా పెద్ద లాటరీ లభించింది. భగవంతుడే మిమ్మలను చదివిస్తూ ఉన్నారు. సత్యుగంలో దేవతలను దేవతలే చదివిస్తారు. ఇక్కడ మనుషులను మనుషులే చదివిస్తారు. కానీ ఇప్పుడు ఆత్మలైన మిమ్మలను స్వయం పరమాత్మయే చదివిస్తూ ఉన్నారు. మీరిప్పుడు స్వదర్శన చక్రధారులుగా అవుతూ ఉన్నారు. మీలో పూర్తి జ్ఞానమంతా ఉంది. దేవతలకి ఈ జ్ఞానం ఉండదు. పాట: మేల్కోండి ప్రేయస్లారా, మేల్కోండి. ఓం శాంతి. నూతన యుగంలో దేవీ దేవతలుంటారు. వారు కూడా మనుషులే, కానీ వారి గుణాలు దేవతల వలె ఉంటాయి. వారు డబల్ అహింసకులైన వైష్ణవులు. ఇక్కడ మనుషులు డబల్ హింసకులుగా ఉన్నారు. చంపుకుంటూ కొట్లాడుకుంటూ ఉంటారు. కామ ఖడ్గమును కూడా ఉపయోగిస్తారు. వికారి మనుషులున్న ఈ లోకమును మృత్యులోకమని అంటారు. దేవీ దేవతలున్న ఆ లోకమును దేవలోకము, వైకుంఠము, స్వర్గమని అంటారు. వారు డబల్ అహింసకులుగా ఉండేవారు. ఒకప్పుడు వారి రాజ్యం కూడా ఉండేది. కల్పమాయువు లక్షల సంవత్సరాలైతే ఏ విషయము ఆలోచనలకు కూడా అందదు. ఈ రోజులలో కల్పమాయువును తక్కువ చేస్తూ వెళ్తున్నారు. కొంతమంది 7,000 సంవత్సరాలని, కొంతమంది 10,000 సంవత్సరాలని అంటారు. ఇంతకు మునుపు 40,000 సంవత్సరాలు అనేవారు. అత్యంత ఉన్నతమైన భగవంతుడు మన తండ్రి అని, మనం వారి పిల్లలము అని, శాంతిధామంలో ఉండేవారము అని కూడా పిల్లలకు తెలుసు. మీరు దారి చూపే పండాలు అనగా మార్గదర్శకులయ్యారు తండ్రిలాగా. ఈ యాత్రను గురించిన వర్ణన ఎక్కడా లేదు. భలే గీతలో మన్మనాభం అనే పదం ఉంది. అయితే దాని అర్థమేమి? స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఈ అర్థం ఎవరి బుద్ధిలోకి రాదు. తండ్రి వచ్చి అర్థం చేయించినప్పుడే ఎవరి బుద్ధిలోకైనా వస్తుంది. ఈ సమయంలో మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. ఇచ్చట మనుషులున్నారు, దేవతలు సత్యుగంలో ఉంటారు. మీరిప్పుడు తప్పకుండా మనుషుల నుండి దేవతలుగా అవుతారు. ఇది మీ ఈశ్వరీయ ప్రచార సంస్థ. నిరాకార పరమాత్మను ఏ మనుష్యులు అర్థం చేసుకోలేరు. నిరాకారునికి చేతులు కాళ్ళు ఎక్కడి నుండి వస్తాయి? కృష్ణునికైతే కాళ్ళు, చేతులు మొదలైన అవయవాలన్నీ ఉన్నాయి. భక్తి మార్గంలో ఎన్నో శాస్త్రాలు తయారు చేశారు. ఇప్పుడు పిల్లలైన మీ వద్ద చిత్రాలు మొదలైనవి చాలా ఉన్నాయి. చిత్రాల ద్వారా ఫలానా చిత్రం నుండి ఫలానా విషయాలు అర్థం చేయించాలి అని గుర్తు ఉంటుంది. ఇంకా చాలా చిత్రాలు తయారవుతూ ఉంటాయి. చిత్రంలో అత్యంత పై భాగమున ఆత్మల లోకమును కూడా చూపాలి. ఆ లోకంలో ఎక్కడ చూసిన ఆత్మలే కనిపిస్తాయి. దాని తర్వాత క్రింద సూక్ష్మవతనం, దానికంటే క్రింద మనుష్య లోకాన్ని కూడా చూపించాలి. మనుషులు చివరికి వచ్చి మళ్ళీ పైకి ఎలా వెళ్తారో చిత్రంలో చూపించాలి. రోజు రోజుకు నూతన పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఎన్ని చిత్రాలు ఉన్నాయో అంత సర్వీస్ కూడా చేయాలి. పోను పోను మనుషులు త్వరగా అర్థం చేసుకునేందుకు కావలసిన చిత్రాలు కూడా తయారవుతాయి. వృక్షము చాలా త్వరగా వృద్ధి చెందుతూ వెళ్తుంది. కల్పక్రితం ఎవరు ఏ పదవిని పొందుకొని ఉంటారో, ఏ ఫలితం వెలువడిందో మళ్ళీ అదే వెలువడుతుంది. అంతేకాని చివరిలో వచ్చేవారు మాలలోని పూసలుగా తయారు కాలేరు అని కాదు. వారు కూడా మాలలోని మణిపూసలుగా అవుతారు. నవ విధాల భక్తి చేయువారు రాత్రింబవళ్ళు భక్తిలో మునిగి ఉంటారు. అప్పుడు వారికి సాక్షాత్కారం అవుతుంది. ఇచ్చట కూడా అటువంటి వారు వస్తారు. రాత్రింబవళ్ళు శ్రమ చేసి పతితుల నుండి పావనంగా అవుతారు. అవకాశమైతే అందరికీ ఉంది. చివరిలో ఎవ్వరూ మిగిలిపోరు. ఎవ్వరూ మిగిలిపోనట్లుగా డ్రామా తయారై ఉంది. అన్ని వైపులా సందేశమునివ్వాలి. ఒక్కరు మిగిలిన ఫిర్యాదు చేసినట్లు శాస్త్రాలలో ఉంది. అంటే ఒకరికి మనం జ్ఞానం తెలియజేయలేదు అంటే తండ్రిని నింద చేస్తారు, మాకు తెలియలేదే అని. ఈ చిత్రాలు వార్తాపత్రికలు మొదలైన వాటిలో కూడా ప్రచురింపబడతాయి. మీకు కూడా ఆహ్వానం లభిస్తూ ఉంటుంది.
తండ్రి వచ్చారు అని అందరికీ తెలిసిపోతుంది. పూర్తిగా నిశ్చయం కలిగినప్పుడు పరిగెత్తుకొని వస్తారు. పేరు ప్రసిద్ధమవుతూనే ఉంటుంది. నవయుగము అని సత్యుగమునే అంటారు. నవయుగమునే వార్తాపత్రికలు కూడా వెలువడుతుంది. క్రొత్త ఢిల్లీ అని అంటారు, కానీ క్రొత్త ఢిల్లీలో ఈ పాత కోట, చెత్త చెదారం మొదలైనవి ఉండవు. ఇప్పుడైతే ప్రతి వస్తువు అస్తవ్యస్తమైపోయింది. సత్యుగంలో అన్ని తత్వాలు కూడా సక్రమంగా ఉంటాయి. ఇక్కడైతే పంచతత్వాలు కూడా తమో ప్రధానంగా ఉన్నాయి. అచ్చట అన్ని సతో ప్రధానంగా ఉంటాయి. అందువలన అన్ని తత్వాల ద్వారా సుఖమే లభిస్తుంది. దుఃఖము అను పేరు కూడా ఉండదు. దాని పేరే స్వర్గం. వాస్తవానికి ఇప్పుడు మీరు పూర్తి తమో ప్రధానమైపోయారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. సతో ప్రధానంగా అయ్యేందుకు పురుషార్థం చేసి గమ్యానికి చేరుకుంటూ ఉన్నారు. మిగిలిన వారందరూ అంధకారంలో ఉన్నారు, మీరు ప్రకాశంలో ఉన్నారు. మీరు పైకి వెళ్తూ ఉన్నారు, మిగిలిన వారందరూ క్రింద పడుతూ ఉన్నారు. ఈ విచార సాగరం అంతా పిల్లలైనా మీరు చేయాలి. శివబాబా నేర్పించేవారు. శివబాబా విచార సాగరం మతనం చెయ్యరు. బ్రహ్మ అయితే మతనం చేయవలసి ఉంటుంది. మీరందరూ విచార సాగరం మతనం చేసి అందరికీ తెలిపిస్తారు. కొందరికి ఏమాత్రం మతనం జరగదు. పాత ప్రపంచమే గుర్తుకొస్తుంది. పాత ప్రపంచాన్ని పూర్తిగా మరచిపోమ్మని బాబా చెప్తున్నారు. అయితే నంబర్ వార్ పురుషార్థానుసారం రాజధాని అవుతూ ఉంది అని బాబాకు తెలుసు. తండ్రి చెప్తున్నారు, నేను వచ్చి రాజధాని స్థాపన చేసి మిగిలిన వారందరినీ వాపస్ తీసుకెళ్తాను. వారైతే కేవలము తమ తమ ధర్మాలను మాత్రమే స్థాపన చేస్తారు. వారి వెనుక ఆ ధర్మానికి చెందిన వారు వస్తూ ఉంటారు. వారి మహిమ ఏముంది? మహిమ అంతా మీదే. ఆది సనాతన దేవీ దేవత ధర్మం వారినే హీరో హీరోయిన్ అని అంటారు. వజ్ర సమానమైన జన్మ, గవ్వ సమానమైన జన్మ అనే గాయనం మీ కొరకే ఉంది. మళ్ళీ మీరు ఒక్కసారిగా శిఖరం నుండి దిగజారి పూర్తిగా క్రిందకు వచ్చేస్తారు. కావున ఈ సంగమ యుగంలో పిల్లలైన మీకు లాటరీ లభించింది కనుక మీకు దేవతల కంటే ఎక్కువ సంతోషం ఉండాలి. ఇప్పుడు మిమ్ములను భగవంతుడు చదివిస్తూ ఉన్నారు. అక్కడైతే దేవతలను దేవతలే చదివిస్తారు. ఇక్కడ మనుషులను మనుషులే చదివిస్తారు. కానీ ఆత్మలైన మిమ్ములను పరంపిత పరమాత్మ చదివిస్తూ ఉన్నారు. వ్యత్యాసం ఉంది కదా. బ్రాహ్మణులైన మీరు రామరాజ్యం రావణ రాజ్యంను కూడా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీరు శ్రీమతమును ఎంతగా అనుసరిస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. అజ్ఞాన కాలంలో ఏ పని చేసినా అది వ్యతిరేకంగానే అవుతుంది. చిన్నతనంలో ఇతరులపై ఆధారపడే బుద్ధి ఉంటుంది. తర్వాత యుక్త వయస్సుకు చెందిన బుద్ధి ఉంటుంది. 16-17 సంవత్సరాల తర్వాత వివాహం అవుతుంది. ఈ రోజుల్లో అయితే చాలా మురికి ఉంది. ఒడిలో పెరిగే పిల్లలకు కూడా నిశ్చితార్థం చేస్తారు. బ్రహ్మబాబా ఉన్నప్పటి మాటలు ఇవి. తర్వాత ఇచ్చిపుచ్చుకోవడం ప్రారంభం అవుతుంది. అక్కడ వివాహాలు ఎంతో రాయల్గా స్వర్గంలో వైభవంగా ఉంటాయి. మీరు ఇవన్నీ కూడా సాక్షాత్కారాలలో చూశారు. ముందుకు వెళ్ళే కొలది మీకు అన్ని సాక్షాత్కారాలు అవుతాయి. మంచి ఫస్ట్ క్లాస్ యోగి పిల్లల ఆయువు పెరుగుతూ ఉంటుంది. యోగము ద్వారా మీ ఆయువును పెంచుకోమని తండ్రి చెప్తున్నారు. యోగంలో మేము బలహీనంగా ఉన్నాము అని పిల్లలకు తెలుసు. స్మృతిలో ఉండేందుకు చాలా కష్టపడతారు, కానీ ఉండలేరు. క్షణము మర్చిపోతారు. వాస్తవానికి ఇక్కడ ఉండే వారి చార్టు చాలా బాగుండాలి. బాబా దగ్గర మధుబన్లో వెలుపలైతే చాలా చిక్కు సమస్యలలో మునిగి ఉంటారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మీరు ఇచ్చటనే సతో ప్రధానంగా అవ్వాలి. ఇక్కడనే అంటే మధుబన్ అని కాదు, ఈ ప్రపంచంలో ఈ సంగమ యుగంలోనే. కనీసం భోజనం తయారు చేస్తూ పనులు చేసుకుంటూ కూడా 8 గంటలు నన్ను స్మృతి చేస్తే అంతిమంలో కర్మాతీత స్థితి వస్తుంది. ఎవరైనా నేను 6-8 గంటలు యోగంలో ఉంటున్నాను అంటే బాబా అంగీకరించరు, నమ్మరు. చాలామంది సిగ్గుపడి చార్టు వ్రాయరు. అరగంట కూడా యోగంలో ఉండలేరు. మురళి వినడం యోగం కాదు. మురళి వినడం ద్వారా జ్ఞాన ధనాన్ని సంపాదిస్తారు. స్మృతిలో వినడం సమాప్తం అయిపోతుంది. చాలామంది పిల్లలు స్మృతిలో ఉండి మురళి విన్నాము అని వ్రాస్తారు. అంటే యోగం చేసినప్పుడు అది కూడా మురళి విన్నాము అని. లేదు అంటే మురళి విన్నప్పుడు కూడా అది కూడా లెక్క వేసుకుంటారు, యోగం చేశాను అని. అది స్మృతి కాదు, అది యోగము. అంటే
బాబాను స్మృతి చేసేది కాదు, లేదు జ్ఞానం వినడము కాదు. నేను క్షణక్షణము మర్చిపోతాను అని ఈ బాబా కూడా, బ్రహ్మ బాబా కూడా స్వయంగా చెప్తున్నారు. స్మృతిలో భోజనం చేస్తామని కూర్చుంటాను. బాబా మీరు అభోక్త కావున నేను తింటున్నా, మీరు కూడా తినండి అని ఎలా చెప్పను? కొద్ది విషయాలలో బాబా కూడా జతలో ఉన్నారు అని అంటారు. ఇలా బ్రహ్మబాబా మాట్లాడుకుంటూ భోజనం అంటే భుజించేవారు. ముఖ్యమైనది స్మృతి యాత్ర. మురళి సబ్జెక్టు పూర్తి వేరుగా ఉంది. స్మృతి యోగము ద్వారా పవిత్రంగా అవుతారు, ఆయువు వృద్ధి చెందుతుంది. అంతేకాని మురళి వింటే బాబా అందులో ఉన్నారు అని అనుకోరాదు. మురళి విన్నందున వికర్మలు వినాశనం అవ్వవు. అందుకు శ్రమ పడాలి. చాలామంది పిల్లలు పూర్తిగా స్మృతి చేయలేకపోతున్నారు అని బాబాకు తెలుసు. స్మృతిలో ఉన్నవారి స్థితి, మాట తీరు పూర్తిగా వేరుగా ఉంటాయి. స్మృతి ద్వారానే సతో ప్రధానంగా అవుతారు. అయితే మాయ ఎటువంటిది అంటే ఒక్కసారిగా తెలివిహీనులుగా చేసేస్తుంది. చాలామందిలో వికారాలు తిరగబడతాయి. ఎప్పుడూ లేని మోహం కూడా ఉత్పన్నమవుతుంది. అందులో చిక్కుకొని మరణిస్తారు. చాలా కష్టంతో కూడిన పని మురళి వినడం అనేది వేరే సబ్జెక్ట్. మురళి ధనం సంపాదించే విషయం. ఇందులో ఆయువు పెరగదు, పవిత్రంగా అవ్వరు, వికర్మలు వినాశనం అవ్వవు. మురళిని చాలానే వింటూ ఉన్నారు. విని కూడా మళ్ళీ వికారాలలో పడిపోతూ ఉంటారు. సత్యము చెప్పరు. తండ్రి చెప్తున్నారు, పవిత్రంగా ఉండలేకుంటే ఇక్కడికి ఎందుకు వస్తారు? బాబా నేను అజామిలుడను, ఇక్కడికి వస్తేనే నేను పావనం అవుతాను, ఇక్కడికి వచ్చినందున కొంచెమైనా బాగుపడతాను, లేకుంటే మరి ఎక్కడికి వెళ్ళాలి, దారి అయితే ఇదే కదా అని అంటారు. ఇటువంటి వారు కూడా వస్తారు. ఏదో ఒక సమయంలో బాణం తగులుతుంది, జ్ఞాన బాణం. ఇక్కడి వరకు మధువనం, అపవిత్రులు ఎవ్వరూ రాకూడదు అని కూడా బాబా చెప్తారు. ఇది ఇంద్ర సభ. ఇప్పటి వరకు అటువంటి వారు కూడా వస్తున్నారు. పోను పోను పక్కా గ్యారంటీ ఇచ్చినంత వరకు లోపలికి అనుమతించబడని రోజులు కూడా రానున్నవి. ఇటువంటి ఆర్డినెన్స్ వెలువడుతుంది. అపవిత్రులు ఎవ్వరినీ లోపలకు రానివ్వని సంస్థ అని అర్థం చేసుకుంటారు. ఇది ఎవరి సభనో పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మీరు భగవంతుడు, ఈశ్వరుడు, సోమనాథుడు, బబుల్ నాథుని వద్ద కూర్చొని ఉన్నారు. పావనంగా తయారు చేసేవారు ఆ తండ్రినే. ఇప్పుడు చివరి సమయంలో చాలామంది వచ్చేస్తారు. తర్వాత ఎవ్వరూ గలాటాలు మొదలైనవి చెయ్యలేరు. ఇంతకు మునుపు బ్రహ్మబాబా ఉన్నప్పుడు చాలా గలాటాలు చేసేవారు. ఈ ధర్మానికి చెందిన వారు మళ్ళీ వచ్చేస్తారు. ఆర్య సమాజం వారు కూడా హిందువులే. కేవలం మఠాలు, మార్గాలు వేరైపోయాయి. దేవతలు సత్యుగంలో ఉంటారు. ఇక్కడ అందరూ హిందువులే ఉన్నారు. వాస్తవానికి హిందూ ధర్మము అనేదే లేదు. హిందూస్థాన్ అనేది దేశం పేరు. పిల్లలైనా మీరు లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. విద్యార్థులకు చదువు గుర్తుండాలి కదా. పూర్తి చక్రమంతా బుద్ధిలో ఉంది. దేవతలకు మరియు మీకు కొద్దిగా మాత్రమే తేడా మిగిలి ఉంది. పక్కా స్వదర్శన చక్రధారులుగా అయితే మళ్ళీ విష్ణు కులం వారిగా అయిపోతారు. ఇక్కడ స్వదర్శన చక్రధారి, అక్కడ విష్ణు కులం వారు. మేము ఇలా తయారవుతున్నాం విష్ణువులాగా అని మీరు భావిస్తారు. ఫైనల్లో దేవతలుగా అవుతారు. కర్మాతీత స్థితి వచ్చినప్పుడు మీరు ఫైనల్గా అవుతారు. శివ బాబా మిమ్మలను స్వదర్శన చక్రధారులుగా తయారు చేస్తారు. వారిలో జ్ఞానం ఉంది కదా. వారు మిమ్ములను తయారు చేయువారు, మీరు తయారయ్యేవారు. బ్రాహ్మణులుగా తయారైన తర్వాత దేవతలుగా అవుతారు. ఇప్పుడు ఈ అలంకారాలను మీకు ఎలా ఇవ్వాలి? ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తారు. తర్వాత మీరు విష్ణు కులానికి చెందిన వారిగా అవుతారు. సత్యుగము అనగా వైష్ణవ కులం కదా. కావున ఇలా తయారవ్వాలి. మీరు మధురంగా తయారవ్వాలి. అలాంటి మాటలు మాట్లాడుట కంటే మాట్లాడకుండా ఉండడం మంచిది. దీనికి ఒక ఉదాహరణ కూడా ఉంది. ఇద్దరు వ్యక్తులు వాదులాడుకుంటూ ఉండేవారు. ఒక సన్యాసి వచ్చి నోటిలో గులకరాయి వేసుకోండి, దానిని ఎప్పుడూ బయటకు తీయకు అని చెప్పి వెళ్ళిపోయాడు. దాని వలన వారి వాదులాట సమాప్తమైపోయింది. 5 వికారాలను జయించడం సులభం కాదు. కొంతమంది వారి అనుభవం కూడా ఇలా తెలుపుతారు. నాలో చాలా కోపం ఉండేది, ఇప్పుడు చాలా తగ్గిపోయింది. చాలా మధురంగా తయారవ్వాలి. నిన్నటి వరకు మీరు ఈ దేవతల గుణగానం చేస్తూ ఉండినారు.
నేడు మేము ఇలాంటి దేవతలుగా తయారవుతూ ఉన్నాము అని భావిస్తూ ఉన్నారు. నెంబర్ వారుగానే తయారవుతారు. ఎవరైతే సర్వీస్ చేస్తారో బాబా కూడా వారి పేరును తప్పకుండా తీసుకుంటారు. ఇతరులకు దారి తెలపాలి. మనకు కూడా ఇంతకుముందు ఏమీ తెలిసేది కాదు అని మీకు తెలుసు. ఇప్పుడు ఎంత జ్ఞానం లభించింది. ఎవరు బాగా ధారణ చేయడం లేదో వారిని గురించి బాబా వీరిలో చాలా క్రోధం ఉంది అనే రిపోర్ట్ ఫిర్యాదు వస్తుంది. అటువంటి వారు ఆత్మిక సేవ చేయలేకపోతే స్థూల సేవైనా చేయవచ్చు అని బాబా భావిస్తారు. బాబా స్మృతిలో ఉంటూ సేవ చేస్తే ఎంతో సౌభాగ్యం. ఒకరికొకరు పరస్పరము స్మృతి ఇప్పించుకుంటూ ఉండండి. స్మృతి ద్వారా చాలా శక్తి లభిస్తుంది. స్మృతి చేసేవారు చార్ట్ కూడా పెట్టాలి. చార్ట్ చూస్తే మీరు ఎంత స్మృతి చేస్తున్నారో మీకే తెలిసిపోతుంది. బాబా ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేస్తూ ఉన్నారు. విశ్వంలో శాంతి కావాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. అనగా విశ్వంలో ఎప్పుడో ఒకప్పుడు శాంతి తప్పకుండా ఉండేది అని అర్థమవుతుంది. సత్యుగంలో అశాంతికి సంబంధించిన విషయం ఏది ఉండదు. మధురమైన తండ్రి, మధురమైన పిల్లలు మొత్తం విశ్వం అంతటినీ మధురంగా తయారు చేస్తారు. ఇప్పుడు మధురత ఎక్కడ ఉంది? ఎక్కడ చూసినా మృత్యువే మృత్యువు తాండవిస్తూ ఉంది. ఈ ఆట అనేక సార్లు జరుగుతుంది. ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇది ఎప్పటికీ సమాప్తము కాదు. చక్రం తిరుగుతూనే ఉంటుంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, వికర్మలు వినాశనం చేసుకునేందుకు లేక ఆయువును వృద్ధి చేసుకునేందుకు తప్పకుండా స్మృతి యాత్రలో ఉండాలి. స్మృతి ద్వారా మాత్రమే పవిత్రంగా అవుతారు. అందువలన కనీసం 8 గంటల స్మృతి చార్టును తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, దేవతల సమానం మధురంగా తయారవ్వాలి. పనికిరాని మాటలు మాట్లాడడం కంటే మాట్లాడకుండా ఉండడం మంచిది. ఆత్మిక సేవ లేక స్థూల సేవ చేస్తూ తండ్రి స్మృతిలో ఉంటే అహో సౌభాగ్యం. వరదానము, సేవలో ఉంటూ కర్మాతీత స్థితిని అనుభవం చేసే తపస్వి మూర్తిభవ. సమయం తక్కువగా ఉంది. సేవ ఇంకా చాలా ఉంది. సేవలోనే మాయ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సేవలోనే స్వభావము, సంబంధాల విస్తారం ఉంటుంది. స్వార్థం కూడా ఇమిడి ఉంటుంది. ఇందులో కొద్దిగా బ్యాలెన్స్ తగ్గిపోయినా మాయ క్రొత్త రూపాలు ధారణ చేసుకొని వస్తుంది. కనుక సేవ మరియు స్వస్థితి యొక్క బ్యాలెన్స్ను అభ్యాసం చేయండి. యజమానిగా ఈ కర్మేంద్రియాలు అనే సేవకులతో సేవ తీసుకోండి. మనసులో ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. ఈ స్మృతి ప్రత్యక్షంగా ఉంటే కర్మాతీత స్థితి యొక్క అనుభవిగా తపస్వి మూర్తిగా అవుతారు. స్లోగన్, కారణము అనే నెగిటివ్ను సమాధానము అనే పాజిటివ్గా చేసుకోండి. అవ్యక్త ఇషారా, అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా ఇలా తెలియజేస్తూ ఉన్నారు. ఫరిస్తా స్థితిని అనుభవం చేసేందుకు ఏ విధమైన వ్యర్థము మరియు నెగిటివ్ సంకల్పము, మాట, కర్మల నుండి ముక్తి కావాలి, విడుదల పొందాలి. వ్యర్థము, నెగిటివ్ ఈ బరువే సదాకాలం కొరకు డీప్ సైలెన్స్ను అనుభవం చేయనివ్వదు. ఇప్పుడు వ్యర్థ బరువు నుండి సదా తేలికగా డబల్ లైట్ ఫరిస్తాగా అవ్వండి. ఓం శాంతి.